హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు విషయం ఏంటంటే, అసలు సినిమా బాగున్నా కానీ ఎందుకు రాకింగ్ రాకేష్ దర్శకత్వం వహించి ప్రొడ్యూస్ చేసి నటించిన కేసీఆర్ అనే సినిమాకి జనాలు లేకుండా పోయారు. అసలు విషయం ఏంటంటే, దీనికి సంబంధించి రాకేష్ దాన్ని రిలీజ్ చేసినటువంటి టైం చాలా తప్పు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక అభిమానిగా ఈ చిత్రాన్ని చూడడానికి ఎలాంటి తప్పు లేదు, లేకపోతే ఒక అభిమానిగా ఈ చిత్రం తీయడం రాకేష్ తప్పు కూడా కాదు. సో దానికి సంబంధించి ఆ టైం అనేది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో తెలంగాణ సాధించినటువంటి ఉన్నత విజయాలు, కేసీఆర్ గారు సాధించినటువంటి ఎలాంటి పోరాటాలతో ఆయన తెలంగాణని తీసుకొచ్చాడు అనేటటువంటి ప్రతి విషయాన్ని ఒక పద్ధతిగా చూపించడం వల్ల, ఇప్పుడు ప్రభుత్వం లేకపోవడం వల్ల చాలామంది ప్రభుత్వ వ్యతిరేకులు ఇప్పుడు తెలంగాణలో ఉండడం వల్ల సినిమా ఆడలేదు అని అందరూ అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, కావాలని కొన్ని రాకేష్ చేసినటువంటి తప్పులు అని చెప్పుకోవచ్చు. నేను కేసీఆర్ గారి అభిమానిని అని చెప్పుకోవటంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఆయన పోరాట యోధుడు, ఆయన వల్లే తెలంగాణ వచ్చింది, ఆయన ప్రాణత్యాగాల వల్లే చాలామంది ఆయన ప్రాణాన్ని త్యాగం చేయటానికి వెళ్ళిపోయి కూడా హాస్పిటల్లో గ్లూకోజులు ఎక్కించే టైంలో ఆయన అప్పుడు కూడా ఒక ఉద్యమకారుడుగానే ఉన్నాడు అని కొన్ని సన్నివేశాలని సినిమాలో చూపించడం జరిగింది. అయితే అవన్నీ నిజమే, కాదని ఎవరు అనట్లేదు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణలో లేకపోవడం వల్లనే ఈయనకి చాలా దెబ్బ పడింది అని చెప్పొచ్చు. మరి కనీసం ఆంధ్రాలో అయిన సినిమా బాగా నడిచిందా అంటే అక్కడ రోజా ఎఫెక్ట్ ఉండనే ఉంది. ఎందుకంటే రోజాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా పిలవడం వల్ల చెన్నై నుంచి రోజా హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేటప్పుడు రోజాని పొగడడం, రోజా గొప్పతనాన్ని, రోజా పరిపాలనని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పొగడడం వల్ల ఆంధ్రాలో కూడా వ్యతిరేక శక్తులు చాలామంది ఉన్నారు దీనికి సంబంధించి. అయితే ఎందుకు రోజా అనేది ఆంధ్రాలో వ్యతిరేకత ఉండడం వల్ల ఆంధ్రాలో కూడా సినిమా ఎవరూ పట్టించుకోవటం లేదు. సో ఇక్కడ రాకేష్ చేసినటువంటి ఇంకొక తప్పు కూడా ఉంది. అదేంటంటే, తన ఇంట్లోనే ఐటీ దాడులు జరిగాయని, ఐటీ వాళ్ళకి సినిమాలో వచ్చిన లాభాలను చూపిస్తున్నామని, అది ప్రజాదరణ పొందినటువంటి చిత్రం అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం రూపంతో ఒక 10 నిమిషాల గ్లిమ్ని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. అయితే దానికి సంబంధించి అందరూ నిజమే అనుకుని చిత్రాన్ని ఇంకా లైట్ తీసుకున్నారు. అంటే దీనికి సంబంధించి ఒక 2 రోజుల తర్వాత, అయ్యో నా ప్లాన్ బెడిసి కొట్టిందే, ఇలా జరిగింది ఏంటి అని తను వెనక్కి తిరిగి చూసుకునే వరకే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది మన రాకేష్కి. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో ఒక కమెడియన్ కాబట్టి సరదాకి చేశాను, అసలు నిజంగానే నాకు అన్ని లాభాలు రాలేదు, ఎందుకంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు, కానీ నేనే ప్రొడ్యూస్ చేసి నేనే నటించిన ఈ కేసీఆర్ అనే చిత్రాన్ని ఎవ్వరూ చూడడం లేదు, ఇది అందరూ సరదాగా నవ్వుకోవటానికి నా యూట్యూబ్ ఛానల్లో అభిమానుల కోసం నేను పెట్టడం జరిగింది, అంతే తప్ప నాకు లాభాలేమీ రావట్లేదు, లేక నా ఇంటి మీద ఐటీ దాడులు కూడా జరగలేదు అని చెప్పాడు. సో ఇది ఒక కమెడియన్ కాబట్టి అందరినీ నవ్వించటానికి చేశాను అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత తన భార్య అయినటువంటి సుజాతతో ఏడుస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. జనాలు అస్సలు రావటం లేదు, 2 రాష్ట్రాల్లో ఎవరు చూడకపోతే పూర్తిగా ఆస్తులను అమ్మేసుకుని నేను ఈ సినిమా చేశాను, దానికి సంబంధించి ఎవరు సినిమాని పట్టించుకోకపోతే నేను భార్యతో పాటు
రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది అని ఆ వీడియో చేశాడు. కానీ ఇలా చేయడం అనేది ప్రజలకు ఎందుకో నచ్చలేదు. సో సినిమా నిజానికి కూడా చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే చూసి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ వ్యతిరేకం తెలంగాణలోనే ఉండడం వల్ల, ఇది కేవలం రాజకీయ నేపథ్యమైన సినిమా అవ్వడం వల్ల ఒక అభిమానిగా తీస్తున్నాను అని చెప్తే బాగుండేది. కానీ ప్రతి విషయానికి కేవలం కేసీఆర్ గారిని మాత్రమే పోర్ట్రే చేస్తూ వేరే వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అన్నట్టుగా చాలా సన్నివేశాలని చిత్రీకరించడం వల్ల ప్రజలు ఎవరు దీన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూడడం, లేకపోతే జనాలు రాకపోవడం లాంటివి జరిగాయి. ఎందుకంటే ప్రస్తుతానికి నిజంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కనుక ఉంటే ఇంత మంచి చిత్రానికి తప్పకుండా ఒక బలగం లాంటి సూపర్ హిట్ అయ్యి ఉండేదని అభిమానులు నిజంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రాకేష్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మళ్ళీ తిరిగి లేచి నిలబడటానికి అంటే కేవలం జబర్దస్త్లో కామెడీ షో చేసుకోవటం తప్ప, తన దర్శకత్వాన్ని తానే చేస్తూ జబర్దస్త్లో స్లిట్లు చేసుకోవటం తప్ప వేరేది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక తప్పు కూడా జరిగింది. చిత్రానికి 5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని చెప్పారు, కానీ నిజానికి ఖర్చయింది కేవలం 2 కోట్లు మాత్రమే. సో ఇలా లేని విషయాలన్నీ చెప్పడం వల్ల అభిమానులందరికీ కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అయోమయమైన స్థితిలో నిజంగా బాగున్న చిత్రాన్ని కూడా అభిమానులు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు రాకేష్ పరిస్థితి ఇలా అయింది. అండ్ ఆంధ్రాలో కూడా ప్రస్తుతానికి కలెక్షన్లు లేవు అని చెప్పాలి. ఎందుకంటే పుష్ప మీనియా స్టార్ట్ అవ్వడం వల్ల, ఇది చిన్న చిత్రం అవ్వడం వల్ల, థియేటర్లు లేనందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ అనే చిత్రాన్ని ఆంధ్రాలో కూడా ఎవరు ఆదరించటం లేదు. సో దీనికి సంబంధించి రోజాని చీఫ్ గెస్ట్గా పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం అభిమానులకు అస్సలు నచ్చలేదు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రోజాని కేవలం పొగడడానికి మాత్రమే తప్ప అక్కడ సంబంధించి చిత్రానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్ని డబ్బులు ఎక్కడ వచ్చాయి నీకు అని అడిగినప్పుడు జబర్దస్త్లో సంబంధించి నాకు చాలామంది నాకు నచ్చినటువంటి వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.